పరాక్రమము గల బలాఢ్యుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని చూసి భయపడకు, భయపడకు, భయపడకు. దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళుతుంటే భయమెందుకు? నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలువలేరు పదముందుకు. ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం. దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళుతుంటే భయమెందుకు? నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలువలేరు పదముందుకు. ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం. నీ వలన భయమును ప్రతి జనమునకు నీ ప్రభువే పుట్టించును. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము ప్రభు ఏనాడో నీకిచ్చును. ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు, లోపరిచి ఏలేయను. అరే ఈ దేశ వైశాల్యమంతా నువ్వు అడుగేసి ప్రభు జెండా స్థాపించును. ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం. దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళుతుంటే భయమెందుకు? నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలువలేరు పదముందుకు. ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం, స్వాధీనం. Glory, take over in the name of Jesus. Amen. దేశపు ఉన్నత స్థలముల పైన ప్రభు నిన్ను ఎక్కించును. పాడైన దాని పునాదులను ప్రభు నీ చేత కట్టించును. తన రాజ్య మకుటంగా, తన రాజ్య దండముగా ప్రభు నిన్ను నియమించెను. శాసనము స్థాపించు తన ముద్ర ఉంగరము ప్రభు నిన్ను హెచ్చించెను. ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం. Take over, take over, take over, take over. పరాక్రమము గల బలాఢ్యుడా, నీ కంటికి కనిపించే, ఆమేన్. నీ కొరకు ప్రభు తలంపులు అన్నీ అత్యున్నతము గుండెను. నీ శక్తి మించిన కార్యములను ప్రభు నీ చేత చేయించును. గూడార స్థలములను విశాలపరచింక కుడి ఎడమ వ్యాపించును. ప్రతి అడ్డు గడియలని విడగొట్టి నీ ప్రభువు ముందుండి నడిపించును. ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం. Take over, take over. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆరాధన టీవీ వీక్షకులందరికీ ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సమస్త ప్రజలారా దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా మరి మనవి చేసుకుంటున్నాం, దయచేసి గమనించండి. మరి మీకు మందిరం చూపిస్తున్నాం, చూడొచ్చు. దాదాపుగా 3 నెలలు అయిపోయిందండి. మందిర నిర్మాణం అంతా కూడా మరి ఆగిపోయిందండి. ప్రార్థన చేస్తున్నాము, మీరు కూడా ప్రార్థన చేయండి. లేదంటే మాకు ఎవరు సహకరించేవారు లేరండి. మేము ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నాం. దయచేసి టీవీలో వీక్షించే మీరైనా
ఈ రోజున దయచేసి దేవుడు మీకు ప్రేరేపిస్తే తప్పకుండా సహకరించండి. మిమ్మల్ని దేవుడు ఎంతో దీవించాడు కదా, ఎంతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కదా. దయచేసి ఆగిపోయిన మందిరం కొరకు ప్రార్థన చేయండి. దయచేసి మీకు మనవి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. చూడండి, అతి పరిశుద్ధ స్థలం కూడా మరి ఒక వారం కిందట మరి స్టార్ట్ చేశాను, మళ్ళీ ఆర్థికంగా మరి ఇబ్బంది వచ్చి మళ్ళీ నిలబెట్టేశానండి. జ్ఞాపకం చేసుకోండి, దయచేసి ప్రార్థన చేయండి. మీకు పరిశుద్ధ స్థలం కూడా చూపిస్తున్నాం, చూడొచ్చు. మరి మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాం, చూడండి. ఎంతో భారభరితంగా మరి పరిచర్య జరుగుతూ ఉంది, ఎంతో ప్రయాసపడుతున్నాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. 2 చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు సహకరించాలని ఆశ ఉన్నట్లయితే కింద కనపడుతున్న మా QR కోడ్లకు మీ సహకారాన్ని అందించండి. అలాగే మరి కింద కనపడుతున్న మా ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్, పేటిఎం నెంబర్ అండి అది. మరి దయచేసి మరి మీరు చూడండి, మరి మంద నిర్మాణం అంతా మీకు చూపిస్తున్నాం, ఒకసారి చూడండి దయచేసి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మరి మీరందరూ కూడా చేయగలపండి. ఈ రోజున మరి ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. మరి ఎన్నో సువార్త సభలు పెడుతున్నాం. అలాగే ఒక సువార్తకు ఒక మంచి వాహనం కావాలండి, ప్రార్థన చేయండి. ఇటువంటి అవసరాలు మందిరంలో చాలా ఉన్నాయండి. ఒక పల్లెటూరు ప్రాంతంలో చుట్టుపక్కల 15 నుంచి 20 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి వెళ్తున్నాం, ప్రతి గ్రామంలో సువార్త చెప్తున్నాం, ఎంతో భారంగా పరిచర్య చేస్తున్నాము. దయచేసి మీరు మీ కుటుంబం తరపున విత్తేవారిగా ఉండండి, సహకరించే వారిగా ఉండండి. దయచేసి మీ ప్రేమను మాకు అందించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఆగిపోయిందండి. దయచేసి ప్రార్థన చేయండి. మరి పరిశుద్ధ స్థలము, అలాగే బ్యాక్గ్రౌండ్, మరి కిటికీలు, డోర్లు, అలాగే మరి ఫ్లోరింగ్, మరి కరెంటు సామాన్లు, మరి పిఓపి అయితేనేమి, మెయిన్ డోర్లు అయితేనేమి, ఇటువంటి అవసరాలు చాలా ఉన్నాయండి. దయచేసి మీరు చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ ఇచ్చేవారిగా ముందుకు రావడం లేదు. మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి మీరు సహకరించండి. దయచేసి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, హెల్ప్ చేయండి. ఈ మంద నిర్మాణానికి మీ వంతు మీరు తప్పకుండా సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కమ్ లెట్స్ బిల్డ్ దిస్ హ్యూజ్ చర్చ్ ఇన్ జీసస్ నేమ్. రండి, మనందరం కలిసి గొప్ప మందిరాన్ని మరి మనం పూర్తి చేద్దాం, కడదాము. ఈ డిసెంబర్ లోపు దీన్ని పూర్తి చేయాలని మేమైతే ఎంతగానో ఆశపడతా ఉన్నామండి. ఎక్కడ పనులకు నిలబడిపోయా, 3 నెలలు అవుతా ఉంది నిలబడిపోయి. ఇంకా మనకు మరి 4-5 నెలలు మాత్రమే ఉంది డిసెంబర్కి. మరి ప్రార్థన చేస్తున్నాను, నేనైతే మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి దయచేసి మీరు విత్తేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎవరో చేసింటారు అనుకుంటున్నారు. అలాగే మరి కడ్డీలు, సిమెంట్ దగ్గర కూడా బ్యాలెన్స్లు ఉన్నాయండి. ఇట్లాంటి చాలా బ్యాలెన్స్లు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న అప్పుల సమస్యలు ఉన్నాయి మందిరానికి. దయచేసి మీరు దేవుడు మిమ్మల్ని దీవించినట్లయితే ఒకసారి మమ్మల్ని ఆదుకోండి, మాకు సహాయం చేయండి, ప్రార్థన చేయండి. ఈ మంద నిర్మాణం చూపిస్తూనే ఉన్నాడు కళ్యాణ బాబు అని మీరు అనుకోవద్దు. ఇది పూర్తి అయిపోయేంత వరకు మాత్రమే నేను చూపిస్తానండి. ఇందులో తప్పుగా మీరు భావించద్దని ఒక దైవ సేవకుని మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మరి దేవుని పరిచర్లో వాడబడుతూనే ఉంది. మీరు అందిస్తున్న ప్రతి కానుక నమ్మకంగా దేవుని యొక్క మంద నిర్మాణంలో వాడబడుతూనే ఉంది. మీరు విత్తుతున్న ప్రతి కానుకకు నేను జవాబుదారీగా నేను ఉన్నాను. నాకు ఆ భయము, భక్తి నాకు ఉందండి. నేను సేవకుని యథార్థంగా సేవ చేస్తున్నాను. యవనస్తుని, 30 సంవత్సరాలు కూడా నాకు లేవు. 25 సెంట్ల గొప్ప మందిరం మరి గ్రామంలో మొదటిలోనే, ప్రారంభంలోనే దేవుడు ఇస్తున్నాడండి, ఇచ్చాడండి. నేను విశ్వసిస్తున్నానండి. కాబట్టి నేను ప్రభువుల ధనవంతుడని చెప్తున్నాను. నా దగ్గర ఏ ధనము లేదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, పరిస్థితులు బాగలేవు, ఎన్నో ప్రయాసాలు పడతా ఉన్నాం. మరి దయవుంచి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈ వీడియో అదే పనిగా మళ్ళీ మీకు రికార్డు చేసి మళ్ళీ మీకు తెలియపరుస్తున్నామండి. ఒక వారం అయింది, ఒక 2 రోజులు మాత్రమే కట్టాము, మళ్ళీ డబ్బులు లేక నిలబడిపోయిందండి పరిశుద్ధ స్థలం. కాబట్టి మిమ్మల్ని 2 చేతుల నుంచి అడుగుతున్నాను, అతి పరిశుద్ధ స్థలం కొరకు సహాయం చేయండి. అలాగే సువార్త సభలకు సహాయం చేయండి. అలాగే పిఓపి, లైటు, సౌండ్ సిస్టము, మరి ఫ్లోరింగ్, మరి ఫ్యాన్లు, లైట్లు మీరు ఏమైనా చేయాలనుకుంటే తప్పకుండా చేయాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అతి పెద్ద మందిరం అండి, శక్తికి మించి ప్రయాసపడుతున్నాను. మీరందరూ కూడా పాలిభాగస్తులు అవుతారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ముందుకు వస్తారని నేను ఆశిస్తూ ఉన్నానండి. ప్లీజ్ అండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభు మీ అక్కర్లు తీర్చునుగాక, ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక అని నేను ప్రకటిస్తూ ఉన్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు కూడా ఈ నూతన మందిరానికి మీ కుటుంబం తరపున మీరు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నట్లయితే కింద కనపడుతున్న మా QR కోడ్లకు ఇప్పుడే స్కాన్ చేయండి, మీరు సహకరించవచ్చు. జ్ఞాపకం చేసి మరి ఈ సమయంలో మరి మీ మధ్యలోనికి మరి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, కృపను బట్టి నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. నేనేమై ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో, ఎక్కడున్నానో అది కేవలము దేవుని కృపే అని
నేను దేవుని మాత్రమే మహిమపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి దాదాపుగా 8 నెలలు మనం పూర్తి చేసుకున్నాం. 2025 సంవత్సరంలో 8 నెలలు పూర్తి చేసుకొని 9వ నెలలోనికి మనము ప్రవేశించబడతా ఉన్నాం. 2025 సంవత్సరంలో అసలు చెప్పాలంటే చాలామంది నాతో ఏం చెప్తా ఉంటారంటే, అసలు ఈ సంవత్సరం చాలా స్పీడ్గా అయిపోయింది బ్రదర్, ఆదివారాలు భలే వచ్చేసినాయి, ఏందో నిన్నగాక మొన్న ఆదివారం అయిపోయింది అన్నట్టుగా మేము ఫీల్ అవుతున్నామని ఎంతోమంది చెప్తున్నారు. 8 నెలలు పూర్తి అయిపోయింది. ఏదో నిన్నగాక మొన్న 31వ తేదీ రాత్రి వాగ్దానం తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. రోజులు పరిగెత్తడం మనం గమనిస్తూ ఉన్నాం. విరిగి నలిగిన ఆత్మ అనే మాటను నేను గమనించినాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. విరిగి నలిగిన ఆత్మ. ఈ 8 నెలల్లో నిజమే మనము ఒకవేళ విరిగి నలిగిపోయి ఉన్నామేమో. సామెతలు 15వ అధ్యాయం, దయచేసి వాక్యములు అందరు తెరవండి. సామెతలు 15వ అధ్యాయం 13వ వచనము ఈ సమయంలో మనందరం చదువుకుందామండి. సామెతలు 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, సంతోష హృదయము మన ముఖమునకు ఎంతో తేటనిస్తుంది, ఎంతో ఫ్రెష్నెస్గా ఉంటాం. ఈరోజు చాలా ఆనందంగా కనపడుతున్నావే, ఏమి నెల మొదటి రోజు జీతం వచ్చిందా అంత సంతోషంగా ఉన్నావు, ఏనాయనా ఈరోజు ప్రార్థన బాగా జరిగినట్టుంది, చాలా సంతోషంగా ఉన్నావు, ఏమో ఈరోజు దేవునితో మాట్లాడాడ వాక్యముతో చాలా సంతోషంగా ఉన్నావు కదండి. అంటే మన ముఖ కవలికల్లోనే మనం బాధలో ఉన్నామా సంతోషంలో ఉన్నామా అనేది మనం తెలుసుకోవచ్చు కదండి. నీ ముఖములో ఆవభావాలను బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా, లేదంటే దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, అసలు ఏ స్థితిలో ఉన్నావో నీ ముఖము చూసి చెప్పేయచ్చు కదా. అదే మనం చదువుతున్నాం, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోతూ ఉంది. ఈ 8 నెలలు నీ ఆత్మ నలిగిపోయిందేమో, విరిగి నలిగిపోయావేమో. అనేకమైన కష్టాలలో, అనేకమైన నష్టాలలో, లేదంటే వ్యాధులలో, అనారోగ్య సమస్యలలో, లేదంటే చెప్పుకోలేని సమస్యల ద్వారా నీ జీవితము విరిగి నలిగిపోయిందేమో. ఈ రాత్రి లైవ్లో కూర్చొని దేవుడు ఏమైనా నాతో మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నావేమో. ప్రభు మీ అందరితో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవారు వినుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అనుభవించే ఒత్తిడి వల్ల మనం ఏమవుతున్నామంటే, ఒక పువ్వు ఏ రీతిగా అయితే వాడిపోతుందో, రాలిపోతుందో, అట్లాంటి జీవితాన్ని ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. పువ్వు ఏ రీతిగా అయితే వాడిపోతుందో, ఈరోజు మనిషి కూడా వాడిపోయినట్టుగా కనపడుతున్నాడు. ప్రాముఖ్యంగా క్రైస్తవులు కనపడుతున్నారు. దేవుని ఆత్మ కలిగినట్లుగా ఈరోజు చాలామంది క్రైస్తవులు కనపడడం లేదండి. ప్రతి చిన్న సమస్యకు, ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా వ్యాధి వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా ఏమైపోతున్నారండి? వాడిపోయినట్టుగా, దిగులుగా, ఆ బలహీన దేహము కలిగి, ఆ బలహీనటువంటి ఆ ప్రేరేపణ, బలహీనటువంటి దేహముతో ఏదో కృంగిపోయినట్టు, కుషించిపోయినట్టు, మన దేవునికి జీవము లేనట్టు, మన దేవుడు ఏమేలు చేయనట్లు ఈరోజు ఎంతోమంది ప్రాముఖ్యంగా క్రైస్తవులు వాడిపోతున్నటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకే చంచలత్వమైన మనసు కలిగి ఇన్స్టెంట్గా అద్భుతాల కోసం, ఇన్స్టెంట్గా ఆశ్చర్యకార్యాల కోసం, ఇన్స్టెంట్గా ఏదో నా జీవితం మారిపోవాలి, ఇన్స్టెంట్గా నా జీవితం ఏదో గొప్ప కార్యము జరిగిపోవాలి అని తప్పుడు దారిలో వెళ్ళడము, మళ్ళీ బతుకంతా వాడిపోవడం.
ఏమైపోతుందండి? నవ్వినట్టే నవ్వుతున్నాము, వెంటనే ఏడుస్తూ ఉన్నాం. ఈ 2020 సంవత్సరంలో ఈ 8 నెలల్లో నీ జీవితం ఇటువంటి ఏమైనా జరిగాయా? నీ జీవితంలో ఇటువంటి సమస్యలు లేకుండా నువ్వు వెళ్ళినావా? ఇదిగో ఈ మాసాంతర కూడికలో, ఈ 8th మంత్ 8వ మాసాంతర కూడికలో ప్రభు మీతో శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు. మీ ఆత్మలను బలపరుచుకోండి. ప్రభు బలహీనుడు కాదు, ప్రభు బలవంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలవంతుడు, గొప్ప గొప్ప కార్యాలు చేయగల దేవుడు, ఘనమైన కార్యాలు చేయగల దేవుడు. ఆయన మీద మీరు నమ్మకం ఉంచండి, ఆయన మీద మీరు ఆధారము కలిగి బ్రతకని ఆయన ఆశ్రయించండి. ఈరోజు ఉదయకాలము మరి ఆదివారం ఆరాధన కూడికలో నేను ఒక మాట మాట్లాడుతూ వచ్చాను. ఏంటంటే, నీ దేవుడు నీకు తోడై ఉండగా నీకు ఏ హాని రాదు. నీ దేవుడు ఎవరు? ఇది నా ప్రశ్న. అమ్మ గూగుల్ మీట్లో ఉన్నవారని, మీ దేవుడు ఎవరు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. హూ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడు ఎవరు? నీ దేవుని కలిగి ఉన్నావా? నీ దేవుని పేరేంటి? నా దేవుని పేరు నజరుడైన యేసుక్రీస్తు ప్రభు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, చూడండి. ఆ మాట ప్రభు జ్ఞాపకం చేసిన ఈ సెప్టెంబర్ నెల దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం. 1 తిమోతి 6:17 వచనం. 1 తిమోతి 6:17 ఈ సెప్టెంబర్ నెలకు దేవుడు ఇస్తున్న వాగ్దానం. స్వాతంత్రించుకోండి. చివరి లైన్ ఒకటి చదవండి అమ్మా, చివరి లైన్. సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. హల్లెలూయా. ఏముంచాలంటమ్మా? ఆ దేవుని యందే నమ్మకం ఉంచుడి. ఆ దేవుని యందు నమ్మకం ఉంచండి. అందుకే ఒక భక్తులు ఒక పాట రాశాడు కదా, స్నేహితులని నమ్మాను మోసం చేశారు, బంధువులని నమ్మాను ద్రోహం చేశారు, దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. హల్లెలూయా. నిజమే, మన జీవితంలో ఏదో ఇప్పుడు వయసు ఉంది కదా, అన్నీ ఉన్నాయనుకుంటారు చాలామంది. నాకు ఈ మధ్య కాలంలో ఒక ముసలావిడ నాకు ఫోన్ చేసింది. నాయనా, నాకు 70 ఎకరాల భూమి, మేము ఆసాములం, మా నాయనగారి కాలం నుంచి మేము ధనవంతులం, నాకు 4 కుమారులకు ఆస్తి పనిచేసినాం, మమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారు కదా, మాకే ఇబ్బంది రాదులే, మమ్మల్ని బాగా చూసుకుంటారులే అని ఆస్తి పంచాం, మా కోళ్ళలకు మా బంగారు మొత్తం ఇచ్చాం. ఈ రోజున మాకు అన్నం పెట్టే దిక్కు కూడా లేరు బాబు, ఎక్కడైనా మంచి వృద్ధాశ్రమం ఉంటే మాకు చెప్తావా? చూసారా, అనాథ బ్రతుకు. స్నేహితులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బంధువులు చేసిన ద్రోహాలకు, బంధువులు పడుతున్న పన్నాగాలకు. ఈ మాట చెప్తుంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తూ ఉంది. ఐజాక్ న్యూటన్, ఎంతమంది తెలుసు ఐజాక్ న్యూటన్? ఐజాక్ న్యూటన్ జీవితంలో ఆయన ఎన్నో పరిశోధనలు చేసినాడు, ఎన్నో సూత్రాలు ఆయన కనుక్కున్నాడు, ఎన్నో సూత్రాలు కనుక్కున్నాడు. అయితే ఆ సూత్రాలన్నిటినీ ఒక పుస్తక రూపంలో దాన్ని చేయడానికి ఆయన దగ్గర స్తోమత లేక 10 సంవత్సరాలు టైం పట్టింది. అప్పుడు తనతో ఉన్న స్నేహితులు, తనతో ఉన్న వారందరూ అతన్ని కృంగదీశారు. ఏమని? అవన్నీ ఆల్రెడీ వాడేసినాము, ఈ 10 సంవత్సరాల్లో ఎంతోమంది నీకంటే గొప్ప గొప్పవి కనుక్కున్నారు, నువ్వేం పెద్ద గొప్పనివేం కాదు అని తన చుట్టూ ఉన్నవారు మరి మాటలతో కించపరిచారండి, మాటలతో కించపరిచారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మీకు తెలుసో తెలియదు, చరిత్ర నాకు తెలియదు కానీ ఆయన దిగులు పడి ఆయన మరణించాడండి. తన ఆత్మ విరిగిపోయింది.
ఇదిగో నేను చెప్తున్నాను, ఈ రాత్రికాల సమయంలో దేవుని మీద నమ్మకం ఉంచండి. మీకు ఏ హాని రాకుండా ప్రభు చూసుకుంటాడు. ఆయన ఎందుకు నమ్మకం ఉంచండి, సమస్తము ధారాళముగా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము ధారాళముగా ఇచ్చే దేవుడు. మనం ఆరాధించే దేవుడు రాయో రప్పో చెట్టో పుట్టో కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు అన్ని నామముల కంటే, అందరికంటే ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, విరిగి నలిగిపోయిందని శరీరం ఒత్తిడి వలనో, సమస్యల వలనో, వేరే వేరే వాటి విషయంలో మనోదుఖముతో వేదన పడుతున్నావు. ఇదే రాత్రి ప్రభు నీకు శుభవార్త చెప్తున్నాడు, నన్ను నమ్మితే నీకు సమస్తము దయచేస్తా, సమస్తము నేను చేయగలుగుతాను. నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద నీకు విశ్వాసం లేదా? ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, ప్రాముఖ్యంగా చర్చికి పోవాలంతా విశ్వాసులే అనుకుంటారు. చర్చికి పోవాలంతా విశ్వాసులే అనుకుంటారు. ఈ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మేము విశ్వాసులం, గొప్ప విశ్వాసులం అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. చాలామంది మేము పెద్ద సేవ చేస్తున్నాం అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో మన విశ్వాసాన్ని మనం కోల్పోతాం. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు దేవుని మీద మనం ఆధారపడం. ఉదాహరణకి పెళ్ళిళ్ళ దగ్గర కదండి, ఇంకా లేదా వేరే వేరే వాటి దగ్గర, ఆచారాలు, పద్ధతులు, లోక సంబంధమైన జీవితం, అనేకమైనవి మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఆయన మీద ఉన్న నమ్మకాన్ని తీసి పక్కన పెట్టేస్తాం. ఆ రోజు మన అవసరం జరిగితే చాలు అన్నట్టుగా దేవునితో ఎంతోమంది క్రైస్తవులు సాంగత్యం చేస్తున్నారు, కానీ దేవుడు అందుకే వారి జీవితాలు ఏమీ మార్చలేకపోతున్నాడు. వారి జీవితంలో జరుగుతున్న ప్రతి అవరోధాలను దేవుడేమో తీసివేయాలని ఆశపడుతున్నాడు. కానీ అవకాశం ఇస్తే కదా. ఎలక్షన్లలో ఇంటింటికి వస్తారు. ఎవరు? ఎమ్మెల్యేలు వస్తారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు వస్తారు కదా. వచ్చి ఏమంటారు? మాకు ఒక అవకాశము ఇవ్వండి, గివ్ ఏ ఛాన్స్, ఒక అవకాశం ఇవ్వండి, గడిచిన ప్రభుత్వం కంటే మీకు మేము ఎక్కువ చేస్తాం కదండి. నువ్వు అవకాశం ఇస్తేనే కదా ఆయన మహిమేంటో నువ్వు చూసేది. ఆయన వాకిలి దొబ్బుకొని లోపలికి రాడు. దౌర్జన్యం చేసే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు పిలిచినా పిలుచుకునే నీతోనే ఉంటా అనేవాడు కాదు ఆయన. రోషము గల దేవుడు. నీ వాకిలితో నిలబడి తలుపు తట్టుచున్నాను అన్నాడు, కానీ తలుపు తీసే బాధ్యత ఎవరిది? నీదే. వాకిలి తీయడం నీ బాధ్యత, ప్రభుని ఆహ్వానించుకోవడం నీ బాధ్యత, నీ వేదనలు, నీ బాధలు చెప్పుకోవాల్సిన బాధ్యత నీది. మనుషులకు చెప్పుకుంటే ఏమొస్తుందండి? నీ దగ్గర అన్నీ వింటారు, మరుసటి రోజు ఉదయాన్నే ఊరంతా దండోరేసేస్తారు, ఊరందరికీ తెలియపరుస్తారు కదండి. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నేను మీతో శ్రేష్టంగా మాట్లాడుతున్నాను. దేవుని కృపను బట్టి, దేవుని ఆత్మ ద్వారా, నీ విరిగిన ఆత్మను బట్టి నీ శరీరము కృంగిపోయిందేమో, ప్రభు మీద పరిపూర్ణమైన ఆధారము కలిగి బ్రతకండి. డిపెండ్ ఆన్ జీసస్, డిపెండ్ ఆన్ గాడ్, డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్. ఆయన మీద మనం ఆధారపడగలిగితే ఆ దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో చూడండి, ఇంకొక మాట, సామెతలు 17:22, సామెతలు 17:22 చదవండి అమ్మ ఎవరైనా. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. సంతోషగల మనసు ఆరోగ్యకరము, నలిగిన మనసు ఎముకలకు ఏమైతుందంటమ్మా? ఎండిపోతారు. మీరు గమనించారు లేదో, షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు ఎట్లుంటారండి? షుగర్ ఎక్కువై కొద్ది వాళ్ళు ఏమైపోతారండి? వాళ్ళ ఎముకలన్నీ ఎండగాలిపోయి బొక్కగా సన్నగా అయిపోతారు. టీబీ రోగం వచ్చిన వాళ్ళు ఎట్లుంటారండి? సన్నగా అయిపోతారు కదా. ఏదైనా కిడ్నీ సమస్య వస్తే అంతవరకు లావుగా ఉండేవాడు సన్నగా అయిపోతాడు.
క్యాన్సర్ రోగం వచ్చినోనికి గుండెంతా కొట్టేసి సన్నగా అంటే ఆరోగ్యము లేకపోతే మన దేహం ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఆరోగ్యం లేకపోతే మన దేహం ఎండిపోతుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, సంతోషము గల మనసు. నీ శరీరం ఏమైపోయినా సరే ఆత్మలో బలపడాల. హల్లెలూయా. నీ ఆత్మకు ఆహారము దయచేయండి. రోజుకు 3 సార్లు ఎట్లయితే నీ శరీరానికి అన్నం పెడతావో నీ ఆత్మ కూడా నువ్వు ఆహారం పెట్టాలా. నీ ఆత్మ కూడా జీవాహారం పెట్టాలా. అప్పుడు నీ ఆత్మ సంతోషంగా దేవునితో ఉంటుంది. ఆత్మలో మూలిగే అలవాటు ఉందా మీకు? దేవునితో సమయం గడిపే అలవాటు ఉందా మీకు? ఎక్కడుంది పాస్టర్ గారు? లేచిన నుంచి డ్యూటీలంట, పని అంట, డబ్బులంట, ఆ ఈఎంఐలు కట్టాలి, ఈ కంతులు కట్టాలి, ఇంట్లో ఖర్చులేమి, భవిష్యత్ ఏమి, పిల్లలేమి, ఖర్చులేమి కదండి. కొంతమంది అయితే దేవుని సొమ్మును కూడా దొంగలించే వాళ్ళు ఉన్నారు, దశంభాగాలు. ఈ మధ్య ఎక్కువ యూట్యూబ్లలో దశంభాగాలు ఎందుకు వేయాలి, దశంభాగాలు ఎందుకు వేయాలి, పాస్టర్ బ్రతకడానిక, పాస్టర్ ఇల్లు కట్టుకుంటున్నాడు, పాస్టర్ కార్లు కొంటున్నాడు కదా. అసలు వైరల్ అయిపోతున్నాయి క్రైస్తవులు అంటే. మనల్ని మనమే హేళన చేసుకుంటున్నాం. అది నువ్వు ఇవ్వగలిగితే ప్రభుకి ఇచ్చుకో, అది నీ ప్రేరేపణ. ఎంతమంది ఈరోజు దేవుని సొమ్మును దొంగలించడం లేదా? ఏమ్మా, ఈరోజు ఎందుకు ఎండిపోము? ఎందుకు ఎండిపోతున్నాయి మన బ్రతుకులు? ఎందుకు మన జీవితాలు పాడైపోతున్నాయి? మన పిల్లలు ఎందుకు చేతికి రావడం లేదంటే మనము దేవునిలో వర్ధలింపబడలేదు కాబట్టే. వాక్య అనుభవం లేదు, వాక్య జ్ఞానం లేదు. మనకి ఎవడు కావాలా? భూమ్ అనేటోడు కావాలా కదా, టచ్ అనేటోడు కావాలా, మనకు అద్భుతాలు చేసేవాడు కావాలా కదండి. ఓకే, అవన్నీ సెకండరీ. కానీ మొదటగా వాక్యం ఉండాలి. ఎందుకంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్? వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడైతే వాక్యం ఉంటుందో, ఎక్కడైతే సత్యం ఉంటుందో ఆ సత్యమే మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము లేనచో నిలబడద్దు. నీ ఆత్మకు జీవము కలగాలంటే, నేను ప్రారంభంలో చెప్పిన, విరిగి నలిగిపోయి ఉన్నావా? మళ్ళీ నువ్వు తేజరిల్లింపబడాలంటే, నువ్వు చిగురింపబడాలంటే, నువ్వు పెద్ద మానయ్య వృక్షమై ఫలించి నీ కాయలు అనేకులు తినగలగాలంటే, అంత సంపన్న స్థితికి నువ్వు ఎదగాలంటే ఓన్లీ బై గాడ్. అది దేవునికి మాత్రమే సాధ్యం. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మరి మనం ఏది తిప్పినా కదండి, క్రైస్తవులకు సంబంధించి నేను చెప్తున్నా, మన వాళ్ళు నానొకటి తిప్పుతారులేండి. ఈ మధ్య ఐప్యాడ్లు, ఈ పెద్ద టచ్లు, డిస్ప్లేలు ఏం చెప్తున్నారు? అప్పసం తిప్పడమే. రీల్స్, కామెడీ, ఇన్స్టాగ్రామ్లో లవ్వులు, ఇన్స్టాగ్రామ్లోనే చెడ్డ పనులు కదా, యూట్యూబ్లో గలీజ్ పనులు కదండి, యూట్యూబ్లో సినిమాలు, యూట్యూబ్లో షికార్లు కదండి. ఇంకా కొద్ది రోజుల్లో ఏమో ఈ మధ్య యూట్యూబ్లో ఒక యాడ్ కూడా వేస్తూ ఉన్నాడు. ఈ మధ్య ఏంటది? బిగ్ బాస్ అంట. బిగ్ బాస్ కూడా చూస్తారు మన క్రైస్తవులు. దానికి టైం సెట్ చేసుకుంటారు కొంతమంది. అయితే అదే కొంతమంది ఇప్పుడు ఆర్డర్లు, సీరియల్ కూడా టైం సెట్ 7:30కు ఖచ్చితంగా ఎక్కడ ఉంటారు కొంతమంది? టీవీ ముందర, 7 గంటలకు టీవీ ముందర. అందుకే రోజు ప్రార్థనలు ఏమైపోతున్నాయంటే అర్ధరాత్రి ప్రార్థనలు అయిపోతున్నాయి. 7 నుంచి 9 దాకా పాస్టర్ గారు మేము ఇంటికి వచ్చి అన్నాలు వండుకోవాలా, తినాలా పాస్టర్ గారు, మాకు పనులు ఉంటాయి పాస్టర్ గారు కదా. ఏం సెల్లో ఒక పక్కన పెట్టుకొని వాక్యం వినలేమా? మనకు ఆ టైంలో ఏమి వింటాము? సీరియల్ వింటాం. దొంగ మాటలు, క్రైస్తవులు చెప్పేవన్నీ చాలా దొంగ మాటలు. దేవుని కంటే గొప్పది ఏది లేదని మనకు తెలుసు, కానీ మనం దేవుని పక్కన పెట్టి లోకాన్ని ముందు పెట్టుకుంటున్నాం. లోకంలో ఉన్న సమస్తాన్ని మనం తెచ్చి మన ఇంట్లో చెత్త చెదారమంతా మన ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం. కాబట్టి ఈరోజు నాలాంటి యవనస్తులు లేకపోతున్నారు సేవకులుగా. నాతో మన ఒక అబ్బాయి అంటా ఉన్నాడు, అన్నయ్య నాకేమో సేవ చేయాలని ఆశ ఉంది, కానీ నేటి క్రైస్తవ లోకం చూస్తూ ఉంటే నాకు సేవ చేయలేనేమో, నేను మార్చలేనేమో, నా వల్ల కాదేమో. ఇప్పుడు ఉండే పాస్టర్లో జుట్టు బీక్కుంటున్నారన్న మార్చలేక. చూసారా? ఈరోజున రోషము కలిగి దేవుని కోసం బ్రతకలేకపోతున్నారండి క్రైస్తవులు. ఎన్ని వాగ్దానాలు పొందుకుంటే ఏం ప్రయోజనం? 31వ తేదీ రాత్రి వాగ్దానమే,
సెప్టెంబర్ 1వ తేదీ వాగ్దానమే. ఈరోజు రాత్రి ఇంకా 12 గంటలకు వాగ్దానం పొందుకున్నాం ఆల్రెడీ మనం కదా. వాక్యం అంతా వాగ్దానాలే. వాగ్దానాలు చదువుకోవడము, బైబిల్లో చూసుకోవడం గొప్ప సంగతి. దాన్ని అనుభవించగలగాల. యూ హ్యావ్ టు రిసీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలా, అనుభవించాలా, పొందుకోవాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తము చేస్తాడు, నమ్మకం పెట్టుకోండి. ఈరోజు ప్రభు మీతో మాట్లాడే మాట ఇదే. ఏదైనా చేస్తాడు, ఏదైనా చేయగలడు. యూట్యూబ్లో అదే ఈ మధ్య ఫేమస్ అవుతుంది ఈ పాట కదా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. కథ మొత్తం మార్చగలడు కదా. ఈ మధ్య ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి క్రైస్తవులు, ప్రతి సింగర్స్, ప్రతి పాస్టర్లు ఈ పాట మరి వినపడతానే ఉంది ప్రతి చోట కదా. కథ మారిపోయింది అంటున్నారు చాలామంది. జాగ్రత్త, కథలు మారినాయో మారలేదో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఊరిక చప్పలు కొడుతూ కథ మొత్తం మార్చగలవు అనడం కాదు. కథ మారిందో లేదో దేవునికి తెలుసు. నీ జీవితం మారిందో లేదో దేవునికి తెలుసు. నువ్వు రక్షించబడ్డావో, యాక్షన్ చేస్తున్నావో దేవునికి తెలుసు. నువ్వు వేషధారివో, లోక సంబంధమైన జీవితం జీవిస్తూ లోకనాథులతో, లోకంలో ఉన్న వారందరితో సాంగత్యం చేస్తూ బ్రతుకుతున్నావేమో, యాక్షన్ చేస్తున్నావేమో దేవునికి తెలుసు. నీ కథ మారిందో లేదో దేవునికి బాగా తెలుసు. ఏదో ట్యూన్ బాగుంది కదా, బాగా పాడుకుందామని కాదు. నువ్వు ఏ పాట పాడినా, నువ్వేం చేసినా ప్రతి ఒక్కటి నా దేవుడు గమనిస్తున్నాడు. హీ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. 24/7 ఆయన చూస్తూ ఉన్నాడు, గమనిస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా ఉన్నావు, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావు, 4 గోడల మధ్యలో ఎలాగున్నావు, ఆఫీసులో ఎలాగున్నావు, పని దగ్గర ఎలాగున్నావు, నమ్మకం పెట్టుకున్నావా, నమ్మకం తీసేసి బ్రతుకుతున్నావా, ఏ రీతిగా నువ్వు ఉన్నావు, ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావు అనేది ఈ రోజున దేవుడు గమనిస్తున్నాడు. అసలు చాలామందికి మరి ఈ మధ్యకాలంలో గొప్ప సేవకులు 2 చనిపోయినారు. ప్రవీణ్ పగడాల గారు ఒకరు, ప్రకాష్ గంటల గారు, 2 చనిపోయినారు ఈ మధ్యకాలంలో. చాలా ప్రాముఖ్యమైన సేవకులు, సత్యమైన బోధ బోధించి యథార్థంగా అనేకులను ఖండించి అనేకులను క్రీస్తు వైపు త్రిప్పడానికి వారి జ్ఞానాన్ని వాడి ఎంతో ప్రయాసపడినారు. కొంతమందికి అసలు ప్రవీణ్ పగడాలంటేనే తెలియదు ఇప్పటికీ క్రైస్తవులకు. కొంతమందికి అసలు ప్రకాశ గంటలంటే ఎవరో కూడా తెలియదు చాలామందికి కదా. మనకు ఇటు దొబ్బుతే పడిపోతూ ఉంటే జనాలలోకి, మన పొద్దునే బ్యాగ్ నిండుతో బైబిల్ సర్దుకొని ఒక 10,000 కానుక పెట్టుకొని పోతాం మనం అంతే ఎగబడి కదా. ఈరోజు అట్లా అయిపోయింది క్రైస్తవ లోకం. కష్టపడేవానికి, ప్రయాసపడేవానికి మోచేతి నీళ్ళు. ఏ మేలు చేయనోడు, ఏది పనికి దేనికి ఏ దానికి ఉపయోగపడిన వ్యక్తులకు మనం ఎంత దారబోస్తున్నామో. నేను చెప్తున్నాను చూడండి, నువ్వు దీవించబడాలంటే సత్యం ఉన్న చోట ఉండండి. ఎక్కడైతే నీ ఆత్మకు బలము దొరుకుతుందో అక్కడ ఉండండి. ఎక్కడైతే నీ ఆత్మకు క్షేమము దొరుకుతుందో అక్కడ నువ్వు ఉండడం నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాసంతర కూడికలో నిజంగా నేను మీ అందరికంటే చిన్నవాడినే. నాకు 30 సంవత్సరాలే, ఇంకా 30 పడలేదు. జనవరిలో నాకు 30 పడతాయి. 30 సంవత్సరాలకు నాకు లేవు. కానీ మీరు నాకంటే జాన్ బెన్హార్ గారు కానీ, మరి బ్రదర్ గారు కానీ, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే జ్ఞానవంతులు, నాకంటే మరి సేవ ఎంతో బాగా చేస్తున్నారు. వాళ్ళు రోజు ఇట్లా లైవ్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదండి. ఎంతో ప్రయాసపడుతున్నారు సేవకులు కూడా. నేను వారికంటే గొప్ప, నేను మీకు చెప్పేంత వాణ్ణి కాదు. కానీ ప్రభు కృపను బట్టి, ప్రభు ఆత్మ ప్రేరేపణ బట్టి ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాను. ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. నువ్వు సేవకునివైనా, విశ్వాసువైనా, సంఘ పెద్దవైనా, నువ్వు ఏ రకంగా నువ్వు సంఘంలో వాడబడుతున్నా అపనమ్మకం పెట్టుకోవద్దు. ప్రభువలే మనం గాలి తుఫానుల చేత మన పడవ కొట్టబడతా ఉంది, నెట్టబడతా ఉంది.
మనం మునిగిపోతామేమో, చచ్చిపోతామేమో, లే యేసయ్యా లై 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 అని శిష్యులు అరుస్తా కేకలేసుకుంటూ భయపడుతూ భయభ్రాంతులకు గురై యేసుక్రీస్తు ప్రభువారు హ్యాపీగా నిద్రపోతూ ఉంటే, భయం లేకుండా నిద్రపోతూ ఉంటే ఆయన లేపినారు. యేసుక్రీస్తు ప్రభువారు లేచి వారి మాటలన్నీ విని చేయి జాపి గాలి తుఫానులను సముద్రాన్ని గద్దించగా అవి నిమ్మలమైనాయి. ఓకే, బాగుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడండి? అల్ప విశ్వాసులారా, మీ ఎంతకాలాన్ని మీతో ఏగదును, మీ విశ్వాసం ఏది కదండి. భ్రమపరుస్తాడు సైతాను మిమ్మల్ని, నీలో శక్తి మర్చిపోయేట్టు చేస్తాడు, నువ్వు దేవుని బిడ్డవని మర్చిపోయేట్టు చేస్తాడు వాడు. ఏదో ఒక మాయతో నిన్ను అల్లించి ఒల్లించి మ్యాజిక్ చేస్తాడు వాడు. మోసపోవద్దు. బీ అలర్ట్, బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్. దిస్ ఈజ్ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుందా? జ్ఞానంగా ఉండండి. మళ్ళీ మీ మధ్యలోకి వస్తున్నారా నాకు తెలియదు, కానీ దేవుడిచ్చిన ఈ అవకాశం నన్ను చెప్పనివ్వండి మనస్ఫూర్తిగా. మీరు మారకపోతే మీ జీవితాలు దీవించబడవు, మీరు ఆశీర్వదించబడరు, మీరు మేలులు పొందుకోలేరు, దీవెనలు పొందుకోలేరు. మీ జీవితంలో శాంతి, సమాధానం, ఆరోగ్యం, శక్తి మీరు అనుభవించలేరు. వితౌట్ జీసస్ నథింగ్ పాసిబుల్. విత్ జీసస్ ఆల్ థింగ్స్ పాసిబుల్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేకుండా ఏ అద్భుతం జరగదు, ఏ కార్యము జరగదు నీ జీవితంలో. కానీ దేవుడు ఉంటే సమస్తము ఆయన చేయగలడు, ఏమైనా చేయగలడు. నీ కథ మొత్తం మార్చగలడు, తారుమారు చేయగల దేవుడు. యేసయ్యకి అది సాధ్యం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం ప్రభువుకి ఇస్తే, నీ నలిగిన హృదయాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కృంగిపోయిన నీ దేహానికి ఆయన ఊరటనిచ్చి బలాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. ఎంతకాలం నామకార్థంగా ఉంటావు? ఒక్కసారి రోషంగా దేవుని బిడ్డగా బ్రతుకుదామా? లెమ్ము, తేజరిల్లుము, హుషారుగా ఉండండి. ఏదైనా సరే నేను చేయగలను నమ్మండి. ప్రభు అని ప్రభు వైపు చూడండి. ఆకాశం వైపు కనులెత్తి, ఆకాశం ముందు నీవు నాకుండగా ఈ లోకం నాకు ఏది అక్కరలేదు. లేచినప్పుడు రాత్రి వరకు ప్రభువును మాత్రమే అడిగి పొందుకోండి. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రతి దానిని బట్టి నీకు వందనాలు. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ప్రతి సందర్భంలో యేసుని జ్ఞాపకం చేసుకోండి. పెళ్లి చేసేటప్పుడు భార్యాభర్తలు కాకముందు ప్రమాణం చేపిస్తారు. వ్యాధుల్లోనూ, బాధల్లోనూ, కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, సుఖాల్లోనూ, అప్పుల్లోనూ కదండి. కరువు అయినా ఏదైనా సరే, నా బతుకంతా నీదేనైనా, నా చెయ్యి నీ చేతిలో పెడతానా అని చెప్పి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేతిలో చేయబెట్టేస్తాడు. భర్త ఏమంటాడు? నా ఆస్తిలో, నా అంతస్తులో, నా గౌరవంలో, నాకున్న అన్నిట్లో నా భాగస్వామి నువ్వు కదండి. అందుకే ఒక భక్తుడు యేసన్న గారు ఒక పాట రాశారు, అద్భుతమైన పాట. నా జీవిత భాగస్వామివి నీవు, నా ఆత్మను పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను నింపావు, నా యేసు రాజ కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఆయన నిశ్చితార్థం చేసుకొని పోయినాడు అనుకోండి. ఉదాహరణకి ఎంగేజ్మెంట్ అయిపోయింది మనకి, ఆయన పెళ్లి కుమారుడు వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయన మన జీవిత భాగస్వామి అయినప్పుడు ఆ రాజ్యం అంతా మనదే. ఆయన కుడిపాశ మీద కూర్చుండే ధన్యత. ఈ లోకంలో ఏమీ లేదు, తుచ్చమైన లోకం. ఏమ్మా, మనము అన్నీ చూస్తూ ఉన్నాం కదండి. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈరోజు దేంట్లో మునిగిపోయారు? పాపములో మునిగిపోయినారు, మునిగి తేలాడుతున్నారు.
బయటికి రాలేక మునగలేక కొంతమంది అయితే మునిగి దిగజారిపోయారు లోపలికి. కొంతమంది పాపములకు దూకుదామా అని చూస్తూ ఉన్నారు. ఇంకొంతమంది నాకు పాపం వద్దు, ఏమొద్దు, నాకు దేవుడు కావాలని దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. చూసారా? ఆకర్షించుకోవాలని వాడు ఉంటాడు, జాగ్రత్త. ముంచేయాలని, లోపలికి ముంచేయాలని వాడు ఉంటాడు, జాగ్రత్త. నువ్వు పైకి ఎగురుతా ఉంటే నీ లాగాలని చూస్తూ ఉంటాడు, జాగ్రత్త. పాపపు ఊబిలో పడద్దు. కమ్ అవుట్ ఫ్రమ్ సిన్స్ టునైట్. ఈ రాత్రి పాప ఊబిలో నుంచి బయటికి రా. ప్రభు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రభు వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. ఈ 8 నెలలు విశ్రాంతి లేకపోయి ఉన్నావా? కమింగ్ మంత్స్ ఆర్ హ్యాపీ మంత్స్. వచ్చే నెలలన్నీ సంతోషకరమైన నెలలుగా నీ జీవితంలో మార్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మార్చబడతాయి, నమ్మండి. కోల్పోయిన వాటన్నిటినీ ఈ నెలల్లో నీవేమేం కోల్పోయావో వాటన్నిటికంటే ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి, ఘనమైనవి, అద్భుతాలు, మేలులు నువ్వు పొందుకోబోతున్నావని విశ్వసించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీద ఆధారపడండి, ఆయన ఆశ్రయించండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మరి ఈ కల్వరి మినిస్ట్రీస్ ద్వారా మరి గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే. మనం సంఘాలు ఏవైనా, ఎన్ని పేర్లు సంఘాలకు ఉన్నాను, సిఎస్ అయినా, ఎస్పిజి అయినా, టీసీస్ అయినా, మెథడిస్ట్ అయినా, సెవెంత్ డే అయినా, ఎవరైనా సరే చూడండి, డినామినేషన్లు మనకు ముఖ్యం కాదు, యేసయ్య మనకు ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సేవకుడా, పెద్ద సేవకుడా, చిన్న సంఘమా, పెద్ద సంఘమా, ఈడ 5 మంది, ఆడ 100 మంది, ఆడ 1000 మంది, ఈ చూసుకోవాకండి. వీటి వైపు దృష్టి పెట్టద్దు దయచేసి. మీ కేవలం నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరదను నేను, నీ దరినే చేరదను. నీ దరినే చేరతాను, నా గురి నీవే. అర్థమైందా? ఏ మినిస్ట్రీస్లో ఉన్నా సరే నీ గురి దేవుని మీద పెట్టుకో. సేవకునికి లోబడండి, సంఘానికి లోబడండి, అందరికంటే ప్రాముఖ్యంగా మన యేసయ్యకి లోబడండి. ఆయన అన్నాడు, అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరునూ తండ్రి వద్దకు రాలేరు. వితౌట్ జీసస్ నో ఎంట్రీ. ఆయన మన కొరకు వెల చెల్లించాడు కాబట్టి ఆయనకు మనం రుణస్థులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మిగిలిన జీవితం అంతా, ఈ మిగిలిన జీవిత యాత్రను ప్రభుకు సమర్పించుకోండి. నీ ప్రతి అడుగులో ప్రభు నీకు సహాయం చేస్తాడు. మోసే ప్రార్థించగా మన్నా కుమ్మరించబడింది, మోసే బండను కొట్టగా నీరు కార్చబడ్డాయి కదండి. ఈరోజున తన బిడ్డలకు అనగా మీకు ఆయన సమస్తము ధారాళముగా చేయబోతున్నాడు. నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ జీవితాన్ని పదిలపరచుకోండి, స్థిరపరచబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి ఈ రాత్రికాల సమయంలో దేవుడు సమస్తము ధారాళముగా దయచేయాలని ఆశ ఉందండి? ఒకసారి చేతి చూపిస్తారా? ఎంతమందికి ఆశ ఉందండి? సమస్తము దేవా నాకు ధారాళముగా దయచేయి. వెరీ గుడ్. అందరికీ, మరి గూగుల్ మీట్లో ఉన్న వారికి, యూట్యూబ్లో చూస్తున్న వారికి అందరికీ ఆశయం ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఆశయం ఉంది. సమస్తము కావాలి మాకు, సమస్తం కదా, సమస్తము చేస్తాడు దేవుడు. హీ క్యాన్ డూ ఎనీథింగ్. అప్పుల మార్గం చూపిస్తాడు, వ్యాధ స్వస్థపరచగలుగుతాడు, మనశ్శాంతి నెమ్మది ఇవ్వగలుగుతాడు, కోల్పోయావా ఇవ్వగలుగుతాడు, ఓదార్పు లేకున్నావా ఓదార్చగలుగుతాడు, ఆదరించగలుగుతాడు. ఆయన కంటికి కనపడడు, చెవికి వినపడడు, కానీ ఆయన కార్యములు మన హృదయముకు గోచరము కావని వాక్యంలో ఉంది. నువ్వు ఊహించక మునుపే ఘనమైన కార్యాలు నా దేవుడు చేస్తాడు.
అడగకముందే గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ఈ రోజున మరి ఆ సిస్టర్ ప్రారంభ ప్రార్థన చేసింది ఎవరు నాకు తెలియదు, కానీ ఆ సిస్టర్కి ప్రార్థన చేసేటప్పుడు నాకు ఆ మాట విరిగి నలిగిన ఆత్మతో, విరిగి నలిగిపోయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఈరోజు దేవుడు చెదిరిపోయిన వారందరినీ ప్రభు కట్టునుగాక. ఆయన ప్రవక్తగా, ఆయన సేవకునిగా నేను ప్రకటిస్తున్నాను, విరిగిపోయిన నీ జీవితాన్ని, చెదిరిపోయిన నీ జీవితాన్ని నా దేవుడు తిరిగి మళ్ళీ ఐక్యపరచునుగాక. నీ జీవితంలో శాంతి, నీ కుటుంబంలో శాంతి, నీ ఇంటిలో వెలుగు, నీ ఇంటిలో సమస్త కీడన్నిటి తొలగించి ఆ కీడులన్నీ దేవుడు మేలుగా మార్చునుగాక. హల్లెలూయా. ఆ కీడులన్నీ దేవుడు ఏం చేస్తాడండి? మేలుగా మేలుగా మేలుగా. అందరు చెప్ప నాతో పాటి, మా జీవితంలో ఉన్న కీడులన్నీ దేవుడు మేలులుగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా మేలుగా మార్చబడతాయి. ఈ 8 నెలలను పడిన ప్రతి బాధ, ఈ 8 నెలలను పడిన ప్రతి వేదన, ఈ 8 నెలలను పడిన ప్రతి కష్టము, నష్టము, కన్నీరు గార్చి ఉపవాసాలుండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు ఈ 4 నెలలలో దేవుడు వాటన్నిటిని తీర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పాను, కమింగ్ మంత్స్ ఆర్ హ్యాపీ మంత్స్. రాబోయే నెలలు నీ జీవితంలో ఊహించలేని కార్యాలు నువ్వు అనుభవిస్తావు. అది వీలైతే నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి చెప్పండి, బ్రదర్ మీరు ఆ రోజు వాక్యం చెప్పారు, మేము ఆ దేవుని శక్తిని పొందుకు నాకు తెలియపరచండి, నేను దేవుని స్తుతిస్తాను. ఒకవేళ మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఒకవేళ కాదు, ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ప్రతి ఒక్కరిని దేవుడు తాకగలడు, స్వస్థపరచగలడు. ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. నా జీవితంలో 30 సంవత్సరాలు, నాకు 21వ సంవత్సరం, అంటే నాకు 21వ సంవత్సరం పడినప్పుడు నేను చాలాసార్లు చెప్పిన మీ దగ్గర 2-3 సార్లు మీతో మాట్లాడడం కూడా జరిగింది లైవ్లో. 21వ సంవత్సరం వచ్చినప్పుడు మరి నేను టీవీ ఛానల్ ప్రారంభించిన. కేవలం ఒక 50,000 కనెక్షన్లు కడప జిల్లాలో, కడప టౌన్ మాత్రమే. అయితే ఒక 4-5 సంవత్సరాలు ప్రయాసపడుతూనే ఉన్నాను. మరి జగన్ గారి ప్రభుత్వం రాకముందు మరి ఆయనను వెళ్ళి కలవడం జరిగింది. మరి మాకు లోకల్ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇట్లా కలవడం జరిగింది, ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి కలవడం జరిగింది. ఏపీ ఫైబర్లో మనకు అవకాశం వచ్చింది. ఏపీ ఫైబర్ రాష్ట్రం అంతా ఉంది. 131 నెంబర్లో ఇప్పటికీ మన ఛానల్ వస్తానే ఉంది. ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్లో 131. ఆ సెటప్ బాక్సు 15 లక్షలుగా మార్చబడింది. అంటే 50,000 కనెక్షన్లు ఎక్కడ, 15 లక్షల కనెక్షన్లు ఎక్కడ? సరే, ఓకే, బాగుంది. నాకు 25 సంవత్సరాలు అప్పటికి. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. ఇప్పుడు మన ఛానల్ మరి ఆండ్రాయిడ్ టీవీలో, గూగుల్ ప్లే స్టోర్లో, అదే రీతిగా అమెజాన్ ఫైర్ స్టిక్లో, మరి ఒక నెలలో ఎయిర్టెల్ గోళము, డిష్ గోళము, జియో గోళము, టాటా, అంటే కొన్ని కోట్లకు మన ఛానల్ పెరిగిపోతూ ఉంది. ఇది నా శక్తి చేత కాదు. అంటే మనం ఆయనతో నడిచే కొద్దీ ప్రతి అడుగులో ఆయన దీవెన మనం చూడగలుగుతాం. ఎంత ఉంది నాయన నీ దగ్గర అనొచ్చు. నా దగ్గర ఏం లక్షలు, కోట్లు, వేలు ఏం లేదు. నా దగ్గర వచ్చినట్టుగా ప్రభు పని చేయడము, ఛానల్ డెవలప్ చేయడము. నేను ఒక 10 ఛానల్ వాక్యాలు చెప్తా ఉంటాను. ఆరాధన, నిరీక్షణ, కల్వరి, వేరే వేరే ఛానల్స్, లోకల్ ఛానల్స్, శాంతి టీవీ, మోక్ష మార్గం టీవీ, బ్లెస్సింగ్ టీవీ, కల్వరి టీవీ, ఇట్లా అనేకమైన ఛానల్స్ వాక్యాలు చెప్తా ఉంటున్నాను. దాంట్లో కూడా యవనస్తునిగా ప్రయాసపడుతున్నానంటే నన్ను దీవించిన దేవుడు, నా బ్రతుకును మార్చిన దేవుడు, నా కథను మార్చిన దేవుడు మీ కథను కూడా మార్చాలని. నన్ను దీవించిన దేవుడు, నన్ను అనేకులకు పరిచయం చేసిన దేవుడు, అనేకులకు వాక్యం అందించే కృప ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడు అవకాశం? నేను ఎప్పుడు మనసులో వేదన, ప్రభువా ఏం చేయాలి చెప్పు, ఆత్మ మూలుగుతానే ఉంటుంది నాలో ఎప్పుడు. ఆయన కోసం ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలా, పరితపించిపోయే స్వభావం ఉండాలి. ఊరికే ఏమైనా చేయగలవు కాదు,
ఏమైనా చేస్తా ప్రభువా, నీ కోసం ఏదైనా నేను చేస్తాను ప్రభువా. చెప్తావా అట్లా? ఏదైనా చేస్తాను ప్రభువా, ఏమైనా చేస్తాను ప్రభువా, నా ప్రాణం ఎందుకు వచ్చినా చేస్తాను ప్రభువా. ఆ ధైర్యం ఉందా? మీరు క్రైస్తవులు, మీరు క్రిస్టియన్స్, మీకు బీసీసీ ఉండాల సర్టిఫికెట్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు ఉంటే కింద మీకు ఏ పథకాలు రావు అని పొరపాటున ఎవరైనా మా ఇంటి దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పినారనుకో, ఎవడు చెప్పినాడు మేము క్రిస్టియన్స్ అని? మేము క్రిస్టియన్స్ కాదు, ఏం కాదు. ఎందుకు? మనకు ఇవి ఇంపార్టెంట్. పెన్షన్ ఇంపార్టెంట్, డబ్బులు ఇంపార్టెంట్, తిండి ఇంపార్టెంట్, సరుకులు ఇంపార్టెంట్, పథకాలు ఇంపార్టెంట్ కదా. ఎంతోమంది దేవుని అమ్మేసుకుంటున్నారు. ఇంట్లో పటాలు పెట్టుకుంటారు కానీ హృదయంలో పటం ఉండదు, యేసయ్య వాక్యం ఉండదు. మూలలో బైబిళ్ళు ఉంటాయి కానీ హృదయంలో వాక్యం లేదు. ఈరోజు నా ప్రభు మీతో మాట్లాడుతున్న ఒక యవనస్తుని ద్వారా 30 సంవత్సరాలు నాకు లేవు. కానీ మీలో ఒకవేళ చాలామంది నేను ఏమన్నా శుక్రవారం పూట ఉదయం ఆరాధన టీవీలో 6 నుంచి 7 దాకా వస్తాను నేను. ఒకవేళ కొంతమంది ఎవరైనా చూసి ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మరి నేను ఎవరికైనా తెలుసో నాకు తెలియదు. కానీ మరి ఒక యవనస్తుని ఈరోజు మీ మధ్య నిలబెట్టగలిగినాడంటే మిమ్మల్ని కూడా దేవుడు నిలబెట్టగలుగుతాడు. అనేకుల మధ్యలో సమస్తము చేయగలడు, సమస్తము ధారాళముగా చేయగలడు. అర్థమైందా? అందుకే ఒక భక్తులు అంటా ఉన్నారు, వెండి బంగారం మధ్య లేదు కానీ యేసు నామం మేము కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఒకటే మాట, మీ హృదయంలో యేసుకు తప్ప వేరొక దైవానికి చోటు ఇవ్వద్దు. యేసయ్యనే నమ్మండి, ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. తండ్రి సమస్తము మన కొరకు చేస్తాడు, ఏదైనా చేస్తాడు. పరిశుద్ధాత్మ నీకు సహకారిగా, నీకు హెల్ప్ చేస్తూ నిన్ను మంచి మార్గంలోనికి నడిపిస్తాడు. లైవ్లో చూసిన ప్రతి దేవుని బిడ్డలకు క్రైస్తవులుగా ఉండొద్దు, విశ్వాసులుగా మారండి దయచేసి. విశ్వాసులుగా ఉండండి దయచేసి. విశ్వాస యాత్రలో కొనసాగించబడండి. విశ్వాసంతో నిలబడిన వారు దేవుని చూచేదారు. అర్థమైంది? క్రైస్తవులు దేవుని చూడరు, విశ్వాసంలో ఉన్నవారు దేవుని చూస్తారు. కాబట్టి విశ్వాసులందరికీ, ఒకవేళ క్రైస్తవులుగా ఉన్నావా ఇంతవరకు, విశ్వాసులుగా మార్చుకోండి మీ జీవితాలు. విశ్వాసులుగా మీ హృదయాన్ని మార్చుకోండి. ప్రతిదీ దేవుని మీద ఆధారపడండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ. దేవుడు ఈ మిగిలిన ఈ 4 నెలల్లో ఒకవేళ దేవుని చిత్తం అయితే మళ్ళీ మీతో కలుసుకుంటాను. ఈ నెల, ఈ సెప్టెంబర్ నెలలో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము, ప్రతిది, ప్రతి మేలైనది ప్రభు మీ జీవితం అనుగ్రహించి మిమ్మల్ని హెచ్చించి ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. మరొకసారి ఆరాధన టీవీలో వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ వందనాలు. అద్భుతమైన వాక్య సందేశాన్ని మీరు విన్నారు కదా. దాదాపుగా కొన్ని వేల వందల ప్రసంగాలలో నుండి ఈరోజు ఒక ప్రసంగాన్ని మరి తీసి మీకు వేయడం జరిగింది. అలాగే అప్పట్లో కెమెరా కానీ, అలాగే కెమెరా లేదు, మంచి ఆడియో సిస్టమ్ లేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కానీ మంచి వాక్యాన్ని మీరు విన్నారు. వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారని నేను ఆశపడతా ఉన్నాను. ఈ వాక్యం మిమ్మల్ని దీవెనకరంగా చేసిందని నేను నమ్ముతా ఉన్నాను. మీ జీవితంలో గొప్ప కార్యం జరగాలన్నా, మీ జీవితంలో ఘనమైన కార్యాలు జరగాలన్నా ఈ వాక్యమే శక్తివంతమైనదని నమ్మండి. ఈ వాక్యము ద్వారా మీ జీవితాలు కట్టబడతాయి. ఈ వాక్యము ద్వారా మీ జీవితాలలో మీరు మేలులు, స్వస్థతలు, ఆరోగ్యము, శక్తి, బలం మీరు పొందగలుగుతారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ వాక్యము ఎండిన ఎముకలకు జీవము కలుగు చేస్తుందని నేను నమ్ముచూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యాన్ని ప్రేమించండి. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే తప్పకుండా కింద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మేము మీ గురించి తప్పకుండా ప్రార్థనలు చేయాలని ఆశపడతా ఉన్నాం. అలాగే ఈ వాక్యం ద్వారా మీతో దేవుడు మాట్లాడినట్లయితే, ఈ వాక్యం ద్వారా సూటిగా దేవుడు మిమ్మల్ని దర్శించినట్లయితే తప్పకుండా మాకు తెలియపరచాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాం. అలాగే దయచేసి గమనించండి, గడిచిన 2-3 నెలల నుండి మందిర నిర్మాణము మరి ఆగిపోయింది. మరి మీ అందరూ చూపిస్తూనే ఉన్నాం. మరి సహకరించేవారు లేరు. వందల వేల మంది ఏమో ప్రసంగాలు వింటున్నారు, చూస్తున్నారు. దేశ నలుమూలల అనేక ప్రాంతాల నుండి చూస్తూ ఉన్నారు. కానీ మరి సహకరించేవారు లేరు. ఎవరో చేస్తారులే అనుకుంటున్నారేమో, లేదంటే ఎవరో రిచి ఉంటారులే అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ చాలా భారంగా జరుగుతుందండి, చాలా ప్రయాసపడుతున్నాం. మరి మీరు తప్పకుండా ఈరోజు మీరు సహకరించగలిగితే ఎంతో మాకు మేలు అవుతుందండి. జ్ఞాపకం చేసుకోండి. ఈ మందిర నిర్మాణానికి ప్రార్థన చేయండి. ఆగిపోయిన మందిరం త్వరగా ప్రారంభమై
ముగించబడినట్లుగా మరి మీరు ప్రార్థన చేయాలని మరి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ డిసెంబర్ కల్లా మరి మంద నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి చేయగలపండి, మీ గుప్పిలు విప్పండి, భాగస్వాములు అవ్వండి. కింద కనపడుతున్న మా క్యూఆర్ కోడ్లకు ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు స్కాన్ చేయండి. దయచేసి మీరు తప్పకుండా మీ కానుకలను, మీ విరాళాలను అందించండి. దయచేసి మీకు ప్రేరేపణ కలగట్లేదా? దేవుని మందిరానికి ఇవ్వాలని ఆశ మీలో పుట్టడం లేదా? ఆలోచన చేయండి ఒకసారి. దేవుని గొప్ప మందిరానికి మీరు ఇవ్వండి. ఒకవేళ ఈరోజు లేకపోతే ఈ మొదటి వారంలోనైనా మరి మీరు ఇవ్వడానికి ముందుకు రండి, అందించండి. మరి సెప్టెంబర్ 10వ తేదీలోపు మీరు అందించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, మీ కానుకలు అందించండి. మరి సెప్టెంబర్ 10వ తేదీ నుంచి దేవుని చిత్తమైతే మళ్ళీ మందిర పని తిరిగి ప్రారంభించాలని మేము ఆశపడతా ఉన్నాం. కాబట్టి సెప్టెంబర్ 10 లోపు మరి మీ కానుకలను, మీ విరాళాలు అందించి ఈ మందిర నిర్మాణానికి సహకరించాలని పేరున ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. ఎంతోమంది కార్యక్రమాలు చూసి బలపరచబడుతున్నారు. మామూలుగా అయితే అందరూ అర్ధగంట తీసుకుంటారండి, కానీ నేను గంట సేపు తీసుకొని మీకు 50 నిమిషాలు దగ్గర అద్భుతమైన వాక్య సందేశాన్ని ఎందుకు అందిస్తున్నామండి? మీరు అందరూ దీవించబడాలి, సత్యమైన వాక్యము తెలుసుకోవాలి. ఒక యవనస్తుడు నిండా 30 సంవత్సరాలు కూడా లేవు, కానీ దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నాడు ఈ అబ్బాయి వాక్యాల ద్వారా ఎంతోమంది కట్టబడుతున్నారు, ఈ వాక్యాల ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారని మరి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఈ యవనస్తునికి అనగా నాకు మీ సహకారాన్ని తప్పకుండా అందించండి, నన్ను ప్రోత్సాహపరచండి. ఎంతో భారభరితంగా పరిచర్య జరుగుతుంది, అనేకమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మంద నిర్మాణం విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. మనకి ఫ్లోరింగ్ లేదు, ఇంకా ఫ్లోరింగ్ వేసుకోలేదు, పెయింట్ వేసుకోలేదు, లప్పం వేసుకోలేదు, ఇంకా లైటింగ్ కానీ, పిఓపి కానీ, స్విచ్లు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, సువార్తకు ఒక వాహనం కూడా కావాలి. ఇటుపక్క దాదాపు 20 గ్రామాల దాకా ఉన్నాయండి. మాకు చెప్పాలంటే సక్రమంగా మైకులు కూడా లేవండి మా దగ్గర, అంత భారభరితంగా పరిచర్య జరుగుతుంది. సువార్తకు మంచి సౌండ్ సిస్టమ్ కావాలి, అలాగే సువార్త సభలకు కూడా మంచి సౌండ్ సిస్టమ్ కావాలి. ప్రార్థనలో పెట్టండి. ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నాము. దయచేసి మీరు కూడా ముందుకు రావచ్చు కదా. కింద కనపడుతున్న క్యూఆర్ కోడ్లకు తప్పకుండా సహకరించండి. చాలామంది 10, 20, 50, 100 అట్లా పంపిస్తూ ఉన్నారండి. దయచేసి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను విత్తండి. దయచేసి శక్తికి మించి ప్రయాసపడమని వాక్యంలో ఉంది. మీరు చేయలేని పని ఒక యవనస్తుడు నిలబడి చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప మందిరం మీకు టీవీలో చూపిస్తున్నాం, చూడండి ఎంత గొప్ప మందిరం అండి ఇది. ఈ గొప్ప మందిరంలో మీకు చేయవేయాలని ఆశ కలగట్లేదా? ఈ గొప్ప మందిరంలో మీరు విత్తాలని మీకు ఆశ కలగట్లేదా? చూడండి, అద్భుతమైన మందిరం మరి తిరిగి ప్రారంభించబడినట్లుగా మరి మీరు ప్రార్థన పెట్టండి. ఈరోజే ఇప్పుడే మీరు సహకరించండి. అలాగే మీకు స్క్రీన్ మీద మా బ్యాంక్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా బ్యాంక్ డీటెయిల్స్కి మీ శ్రేష్టమైన విరాళాలు, మీ కానుకల్లో మీరు అందించాలని మరి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. అలాగే వీలైతే తగిన ఒకసారి ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్నారా? ఫోటో తీసుకోండి, మీ మొబైల్లో ఒకసారి ఫోటో తీసుకోండి. అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఫోటో తీసుకోవచ్చు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు ఎంప్లాయీస్ కానీ లేదంటే పెన్షన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే 10వ తేదీలోపు కూడా మీరు అందించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి మంద నిర్మాణం ప్రారంభం అవులాగున మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మీకు దేవుని పని ఎంతో వినయముగా, ఎంతో భక్తిగా మీకు తెలియపరుస్తున్న జ్ఞాపకం చేసుకోండి. మీకు ప్రేమ కలిగిన వారైతే ముందుకు రండి, అంతేగాని వేరే అపార్థం చేసుకోవద్దు, నెగిటివ్గా తీసుకోవద్దు. ఇది దేవుని పని, దేవుని మంద నిర్మాణం విషయంలో మిమ్మల్ని చేయిజాచి అడుగుతున్నాను, వేరే విషయం ఏది కాదు. కాబట్టి మంద నిర్మాణం విషయంలో మరి మీరు గుప్పిలు విప్పగలిగితే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కాబట్టి మీరు మీ కుటుంబము తప్పకుండా ముందుకు రండి. పంపించారా? సహకరించిన ప్రతి కుటుంబాన్ని, ప్రేరేపించబడిన ప్రతి కుటుంబాన్ని, అందించిన ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మందిర నిర్మాణం యొక్క విషయాలను మీకు చాలా తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి మరి తప్పకుండా మీరు ప్రార్థనలో పెట్టండి. ప్రాముఖ్యంగా ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రేరేపించడం ఏంటండి? దేవుని పనికి మనం ముందుకు రాకూడదా? అవునా అండి? చెప్పండి, రాకూడదా? రావచ్చు కదా, ఎవరమైనా చేయొచ్చు కదండి. కాబట్టి వీక్షించే ప్రతి ఒక్కరూ తప్పకుండా అందించండి, సహాయం చేయండి. మంద నిర్మాణాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఇప్పుడే అందించండి, లేకపోతే ఈ వారంలో కానీ సెప్టెంబర్ 10వ తేదీలోపు కానీ మీరు అందించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి మందిరం అంతా చూడండి, మీకు చూపిస్తారు. మీ కింద స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్లు కనపడుతున్నాయి. మీ సహాయాన్ని అందించవచ్చు.
ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.